అన్ని కార్యక్రమాలలో తెలంగాణ మాండలికాన్ని వాడుతున్న ఒకే ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ 100.2 FM మనస్సు నిండా. ఏ పూజ చేసినా, ఏ నోము నోచినా, ఏ వ్రతం ఆచరించినా సరే శుభముహూర్తంలో అంటే సరైన శుభముహూర్తంలో ఆచరిస్తే సంపూర్ణ ఫలితం దక్కుతుందంటారు పండితులు. అట్లనే ఇయ్యాల వరలక్ష్మి వ్రతాన్ని చాలామంది మహిళలు ఆచరిస్తున్నారు. అష్టలక్ష్ములలో వరాలిచ్చే తల్లి వరలక్ష్మిని శ్రావణ శుక్రవారం రోజున ప్రత్యేకంగా పూజిస్తారు. అంటే ఈనాటి రోజున. ఈ నేపథ్యంలో ఈయోడు ఆగస్టు 21 తారీఖు నాడు వరలక్ష్మి వ్రతం వచ్చింది. ఈ పవిత్రమైన రోజున మస్తు మంది వరలక్ష్మి వ్రతాన్ని పూర్తి చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుందని, ఇంట్లో సిరి సంపదలు నిండి ఉంటాయని పురాణాల ద్వారా తెలుస్తున్నది. మరి ఇయాలటి మన ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా సకల శుభకరం వరలక్ష్మి వ్రతం అంటూ శ్రావణ శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మి వ్రతం గురించి ఉపాధ్యాయురాలు కవయిత్రి పైడి నవనీత ప్రసంగం ఇప్పుడు మనం వినేద్దాం. హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ మాసం అత్యంత పవిత్రమైన శుభప్రదమైన 5వ నెల. ఇది పరమశివునికి, శ్రీ మహావిష్ణువుకి, శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధనకు ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో పూజలు వ్రతాలు చేయడం వల్ల అష్టైశ్వర్యాలు, అపారమైన పుణ్యఫలం దక్కుతుందని ప్రగాఢ విశ్వాసం. దైవిక ప్రాధాన్యత గురించి చెప్పుకుంటే సముద్ర మథనంలో లోకరక్షణ కోసం పరమశివుడు హాలాహలం సేవించి గొంతులో నిలుపుకున్న సమయం ఇదేనని చెప్తారు. శివుని తపన తగ్గించడానికి దేవతలు జలాభిషేకం చేసిన జ్ఞాపకార్థం శ్రావణంలో శివునికి రుద్రాభిషేకాలు చేస్తారని ప్రతీతి. శ్రావణమాసం అంటే శుభమాసం. శ్రావణమాసాన్ని నభోమాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్థం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగచతుర్థి, నాగపంచమి, పుత్రదా ఏకాదశి, దామోదర ద్వాదశి, వరాహ జయంతి ఇలా అనేక పండుగలు వస్తాయి. శ్రావణమాసం చంద్రుడి మాసం కూడా. చంద్రుడు మనఃకారకుడు, అంటే సంపూర్ణంగా మనస్సు మీద ప్రభావం చూపే మాసము. ఈ మాసమందు రవి సంచరించు నక్షత్రముల ప్రభావము చంద్రుని మూలకముగా మన మీద ప్రభావం చూపును. చంద్రుని చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించుటకు, మంచి కలిగించుటకు ధర్మాచరణములను పండుగగా ఆచరించడం నియమమైనది. ప్రభావం అనుసరించి పరమార్థం వైపు మనస్సును లగ్నము చేయడము మరియు మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్యోద్దేశమైనది. శ్రావణ సోమవారం. ఈ మాసంలో వచ్చే సోమవారాలలో శివభక్తులు ఉపవాసాలుంటారు. దీక్షతో ఉపవాసం ఉండి శివునికి అన్ని రకాల అభిషేకాలు నిర్వహిస్తారు. పార్వతీదేవికి కుంకుమ పూజ చేస్తే 5వ తరం నిలుస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. శ్రావణ మంగళవారం. శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి, నారద మునీంద్రుడు సావిత్రీదేవికి ఉపదేశించిన మంగళగౌరి వ్రతం ఈ మాసంలో ఆచరించడం ఎంతో ప్రాశస్త్యమైనవి. మంగళగౌరి కటాక్షం ఏ స్త్రీలపై ఉంటుందో వారికి వైధవ్య బాధ ఉండదు. సర్వవిధ సౌభాగ్యాలతో వారు వర్ధిల్లుతారు. కొత్తగా పెళ్లైన వారు కూడా తప్పక 5 సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. అలాగే కొన్ని ప్రాంతాల వారు ఈ వ్రతాన్ని పెళ్లి కాని పిల్లల చేత కూడా చేయిస్తారు. పెళ్లికి ముందు 4 సంవత్సరాలు చేయించి పెళ్లైన తర్వాత 1 సంవత్సరాన్ని, అంటే పూర్తిగా 5 సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. శ్రావణ శుక్రవారం. ఈ మాసంలో పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, 5వ తనం, సంతానాభివృద్ధి కలకాలం ఉంటాయని చెప్తారు. లక్ష్మీదేవి భక్త శులభురాలు. ధనం, భూమి, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, బలం ఈ అష్టశక్తులని అష్టలక్ష్ములుగా ఆరాధిస్తాము. శ్రీ మహావిష్ణువు లోకాలన్నింటినీ రక్షించేవాడు. ఈ శక్తులన్నీ ఈయన ద్వారా ప్రసరించేవే. అతీత విషయాలని సామాన్య మానవులు గ్రహించలేరు. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన శుక్రవారం నాడు పూజిస్తే ఇవన్నీ చేకూరుస్తుందని శ్రీ సూక్తం వివరిస్తుంది. అష్టలక్ష్ములలో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన లక్ష్మి పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రవచనం.
శ్రీహరి జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ వ్రతాన్ని వివిధ ప్రాంతాలలో వివిధ సంప్రదాయాలలో ఆచరిస్తారు. ఎవరు ఏ రీతిలో ఆచరించినా సకల శుభకరమైన మంగళప్రదమైన ఈ వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తుల విశ్వాసం. శ్రావణ శనివారాలు. ఈ మాసంలో వచ్చే శనివారాలలో ఇంటి ఇలవేల్పుని పూజించడం సర్వశుభాలను చేకూరుస్తుంది. ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపోయినా కనీసం ఒక్క శనివారమైనా పూజా విధానాన్ని ఆచరించడం మంచిది. శ్రావణ పౌర్ణమి. శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతిని ఈరోజు జరుపుకుంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి హయగ్రీవుడిని ఈ రోజున పూజించడం ద్వారా ఏకాగ్రత, బుద్ధి కుశలత, జ్ఞానం, ఉన్నత చదువు కలుగుతాయని ప్రతీతి. స్వామివారికి నైవేద్యంగా శనగలు, ఉలవలతో చేసిన గుగ్గిళ్ళు సమర్పిస్తారు. జంధ్యాన్ని యజ్ఞోపవీతమని, బ్రహ్మసూత్రమని పిలుస్తారు. యజ్ఞోపవీతం సాక్షాత్తు గాయత్రీదేవికి ప్రతీక. యజ్ఞోపవీతం వేదాలకు ముందే ఏర్పడింది. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ధి కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలం కలుగుతుందని వేదోక్తి. ఈరోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు రోజు వచ్చే శుక్రవారం నాడు ఆచరించే వరలక్ష్మి వ్రతానికి అత్యంత విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. కోరిన వరాలను ప్రసాదించే తల్లిగా, అష్టలక్ష్ముల స్వరూపంగా భావించే వరలక్ష్మీదేవిని ఈ రోజున భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. వరలక్ష్మీదేవిని పూజిస్తే ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి అనే అష్టలక్ష్ములను పూజించినట్లేనని ప్రతీతి. కుటుంబంలో సిరి సంపదలు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటూ వివాహిత మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. భర్త దీర్ఘాయుష్యుతో కుటుంబం కలకాలం వర్ధిల్లాలని ప్రార్థిస్తూ మహిళలు చేతికి తోరం కట్టుకుంటారు. శ్రావణ శుక్రవారం రోజున ఇల్లు శుభ్రం చేసుకుని పీటపై కలశం ఏర్పాటు చేసి అమ్మవారిని ఆవాహన చేస్తారు. ఈ వ్రత విధానం గురించి చెప్పుకోవాలంటే, వరలక్ష్మీ దేవత విష్ణుమూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ముఖ్యంగా భర్త, కుమారులు మంచిగా ఉండాలని మొక్కుకుంటారు. స్కాంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఇలా ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలను, పుత్ర పౌత్రాదులను పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆదిదేవుణ్ణి కోరుతుంది. అప్పుడు శంకరుడు గిరిజకు వరలక్ష్మి వ్రత మహాత్మ్యాన్ని వివరించాడని చెబుతారు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంటారు. భర్త పట్ల ఆదరాన్ని, అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ర పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయం ఇస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు గౌరికి విశదపరిచాడని పురాణ కథనం. దాంతో పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మి కృపకు పాత్రులైందని చెబుతారు. ఈ వ్రతం ఎందుకు చేయాలంటే, అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని చెబుతారు. నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యశ్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. సకల శుభంకరమైన సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని చెప్తారు. వరలక్ష్మి పూజ చేసే విధానంలో పసుపు, కుంకుమ, తమలపాకులు, వక్కలు, అరటిపర్లు, అగరుబత్తీలు, ధూపం కలికలు, హారతి కర్పూరము, అక్షతలు, కొబ్బరికాయ, దీపారాధన, కుందులు, గంధం, గంట మొదలైనవన్నీ కూడా తయారు పెట్టుకొని పంచామృతాలతో అభిషేకాలు చేసి అమ్మవారికి పీఠము వేసి బియ్యంతో ఉన్న చిన్న పళ్ళెము, పసుపు గణపతికి, ఒక రవిక గుడ్డ అమ్మవారికి అన్ని అలంకరణ సామగ్రులన్నీ సమకూర్చుకొని వడపప్పు, పానకాన్ని నైవేద్యంగా పెట్టి అర్చన చేసే కలశము పక్కన గిన్నె, ఆచమనీయమునకు గ్లాసు,
కొద్దిగా ఏలకులు, లవంగాల పొడి, కూర్చునుటకు ఆసనాలు, నూతన వస్త్రాలు అమ్మవారికి ధరింపచేయాలి. మామిడాకులు మండపం అలంకరణకు, చిల్లర నాణెములు, పన్నీరు లేక గంధము కలిపిన నీరు, నవసూత్రములు, ఎంతమంది పూజకు ఉంటే అంతమందికి తెల్లని దారములు తీసుకొని 9 ముడులు వేసి కుంకుమలో అద్దినవి మరియు 9 జ్యోతులు, బియ్యపు పిండి బెల్లంతో కలిపి చేసినవి మరియు నానబోసిన శనగలు ముఖ్యము. తొలుత పసుపుతో గణపతిని చేసి పూజించి కలశంలోనికి వరలక్ష్మీదేవిని ఆవాహన చేయాలి. షోడశోపచార పూజ తర్వాత అథాంగ పూజ చేయవలెను. దాని తర్వాత అష్టోత్తర శతనామ పూజతో నామాలను చదివి ధూప దీప నైవేద్యాలను, తాంబూలాలను సమర్పించి కర్పూర నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి మంగళహారతి ఇచ్చి తోరగ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడి చేతికి కట్టుకొనవలెను. పిండి వంటలు, పళ్ళు మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి చివరగా వామన దాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువకు తాంబూలం సమర్పిస్తూ ఆమెను మహాలక్ష్మిగా భావించి వాయనమీయవలెను. 9 దారపు పోగులతో 9 ముడులు వేసి మధ్య మధ్య పంచపుష్పాలను కట్టి దానికి తోరగ్రంథి పూజ చేయవలెను. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి అనుకుంటూ 9 గ్రంథులకు పూజలు చేయవలెను. వరలక్ష్మి వ్రత కథను ఈ విధంగా చెప్పుకుందాము. ఒకనాడు పరమేశ్వరుడు కైలాసగిరియందు సకల మునిగణ సంసేవితుడై ఉన్న సమయంలో పార్వతీదేవి వినయంగా, ప్రాణేశ్వర, స్త్రీలు సకలైశ్వర్యములు కలిగి ఉండుటకు ఆచరించదగిన వ్రతమేదియో చెప్పమని కోరెను. అంతటా పరమేశ్వరుడు దేవి, వరలక్ష్మి వ్రతమనున్నది స్త్రీలకు సౌభాగ్యము కలుగజేయును. దానిని శ్రావణ మాసమందు పౌర్ణిమకు ముందు వచ్చు శుక్లపక్ష శుక్రవారం నాడు చేయవలను అనెను. అది విని పార్వతీదేవి, స్వామి, ఆ వ్రతం ఎలా ఆచరించాలో తెలుపమని, ఆ వ్రతాన్ని మునుపు ఎవరు ఆచరించి తరించారో తెలుపమని కోరెను. అప్పుడు పరమేశ్వరుడు, ఓ పార్వతి, ఆ వ్రతకథను చెప్పెదను వినుము అని చెప్పెను. పూర్వము మగధ రాజ్యంలో కుండిన నగరము అనే పట్టణము గలదు. అది బహుసుందరమైన పట్టణం. అందు చారుమతి అనే ఒక సాధ్వి ఉంది. ఆమె సద్గుణ సంపన్నురాలు. ఆమె సద్గుణములకు మెచ్చి ఆదిలక్ష్మి ఆమె స్వప్నములో ప్రత్యక్షమై ఆమెతో, చారుమతి, నీ సద్గుణములకు నేను మెచ్చితిని. నీకు కావలసిన వరములను ఒసగెదను అని చెప్పెను. కావున నీవు శ్రావణ పౌర్ణమి ముందు వచ్చు శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయుము. అప్పుడు నీవు కోరిన కోరికలను తీర్చెదనని చెప్పి మాయమయ్యను. వెంటనే ఆమె మేల్కొని తన స్వప్న వృత్తాంతము తన భర్తకు నివేదింప అతడు మిగుల సంతోషించి ఆమెను వ్రతమును చేయుటకు ప్రోత్సహించెను. ఆ స్వప్న వృత్తాంతము తెలిపిన పిమ్మట ఆ పట్టణ స్త్రీలు శ్రావణమాసం కొరకు ఎదురు చూచుచుండిరి. అంతలో శ్రావణమాసము వచ్చెను. అంతట చారుమతి వారందరితో కలిసి నిర్ణీత దినమున స్నానాదులు ఆచరించి ఒకచోట ఆవు పేడతో అలికి బియ్యముతో మంటపం నేర్పరిచి మర్రి చిగుళ్ళు మొదలగు పంచపల్లవములతో కలశము నేర్పరిచి అందు వరలక్ష్మిని ఆవాహనం చేసి సాయంత్రమైన సమయంలో అధిక భక్తితో లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం అంటూ స్తుతించి 9 రంగులు గల తోరణము కుడి చేతికి కట్టుకొని యథాశక్తిని లక్ష్మీదేవికి ఫలభక్ష్య పానీయ పాయసాదులు నైవేద్యముగా సమర్పించి ప్రదక్షిణము ఉనర్చెను. అట్లు వారు ప్రదక్షిణము చేయుచుండగా గల్లు గల్లుమని ధ్వని వినిపించుటచే వారు క్రిందికి చూడగా వాళ్ల కాళ్లకు గజ్జెలు, అందెలు, మున్నగు ఆభరణములు కనిపించెను. కాని భక్తి తప్పక వారు రెండవసారి ప్రదక్షిణము చేయగా వారి హస్తములు నవరత్న ఖచిత కంకణ సుందరములయ్యెను. మూడవ ప్రదక్షిణము చేసిన వెంటనే వారి ఇండ్లు సకల సంపత్ సమృద్ధములయ్యెను. పిమ్మట చారుమతి వ్రతము చేయించిన బ్రాహ్మణులకు యథావిధిగా యథాశక్తిన దక్షిణ తాంబూలాదులను సంగి సంతుష్టిని చేసి పంపి వ్రత ప్రసాదములను బంధుమిత్రాదులకు పెట్టి తానును భుజించి సుఖముగా ఉండెను. ఆమె లోకోపకారముగా నెట్టి వ్రతమును చేయించినందులకు ఊరిలోని వారందరూ ఆమెను వేనోళ్ల పొగిడిరి. నాటి నుండి స్త్రీలందరూ ఆ వ్రతమును ప్రతి సంవత్సరము చేయుచుండిరి. ఆ వ్రతమును అన్ని వర్ణముల వారును చేయవచ్చును. ఆ వ్రతాచరణము వలన వరలక్ష్మీ ప్రసాదము కలిగి సకల కార్యములందును విజయము చేకూరును. సకల శుభకరం వరలక్ష్మి వ్రతం. శ్రావణ శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మి వ్రతం గురించి ఉపాధ్యాయురాలు కవయిత్రి పైడి నవనీత ప్రసంగమది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.